హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ టైం చెప్పినట్టు మనం ఈరోజు కాట్లిన్ లాంగ్వేజ్ చూద్దాం. ఎందుకంటే ఆండ్రాయిడ్ మనం చేసేది కాట్లిన్లోనే కాబట్టి అది కొంచెం ఇంపార్టెంట్. మనకు బేసిక్స్ అన్న వస్తే మనం కోడ్ ఆండ్రాయిడ్ యాప్స్ ఎలా చేస్తున్నామో అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు కాట్లిన్వి బేసిక్స్ చూద్దాము. అంటే ఎంతవరకు అయితే మనకు ఆండ్రాయిడ్కి నెససరీ ఉంటుందో అంతవరకు. సో కాట్లిన్ లాంగ్వేజ్ రన్ చేయడానికి వేరే వేరే ఐడిఈ ఉన్నాయి, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. వాటిలో కాట్లిన్ సపోర్ట్ ఉంటుంది. సో విఎస్ కోడ్ ఉంది, ఆండ్రాయిడ్ స్టూడియోలోనే చేయొచ్చు. సో మనం కొత్త ఇన్స్టాల్ చేయకుండా బ్రౌజర్లోనే చేద్దాం. సో ఇక్కడ కాట్లిన్ వాళ్ళే ఒక ప్లే గ్రౌండ్ అనేది ఇస్తారు. మీకు ఇది ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే నార్మల్గా ఇక్కడ కాట్లిన్ ప్లే గ్రౌండ్, ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, కాట్లిన్ ప్లే గ్రౌండ్ ఎడిట్ రన్ అని ఇది. సో ఇక్కడ మనం మన కోడ్ అనేది రాయొచ్చు. సో ఈ కామెంట్స్ తీసేద్దాం. కామెంట్స్ మనం ఆల్రెడీ ఆండ్రాయిడ్ సిరీస్లో చూసాం అంటే ఏంటో. సో ఇది తీసేద్దాం. ఇది మెయిన్ ఫంక్షన్. ఏ లాంగ్వేజ్లో అయినా మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచే ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన దాంట్లో మెయిన్ యాక్టివిటీ అని ఎలా ఉందో అలానే ఇక్కడ మెయిన్ ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్. ఫన్ అంటే ఫంక్షన్ అన్నట్టు. సో మెయిన్ ఫంక్షన్లో ఏం రాశారు? ప్రింట్ ఎల్ఎన్ హెలో వరల్డ్. ఈ ప్రింట్ అనేది ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం రన్ చేద్దాం. సో హెలో వరల్డ్ ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నా. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ హెలో, ఇక్కడ వరల్డ్ రాద్దాం. అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వర్డ్, అంతే, ఏం చేయలేదు ఎక్కువ. సో హెలో ఒక లైన్లో ప్రింట్ అయింది, వరల్డ్ ఒక లైన్లో ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఈ ఎల్ఎన్ని తీసేస్తున్నా. ఏమైంది ఇక్కడ? ఫస్ట్ ప్రింట్ అయ్యి హెలో అయింది, తర్వాత ప్రింట్ వరల్డ్ అయింది. ఈ ఎల్ఎన్ అంటే ఏంటి? న్యూ లైన్ అని. ఓకే, సో ఈ వరల్డ్ తర్వాత ఏదైతే ప్రింట్ చేస్తామో అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రింట్లో మనం ఎల్ఎన్ రాయలేదు కాబట్టి ఇది పక్కనే వచ్చింది. ఒకవేళ ఇక్కడ కూడా ఎల్ఎన్ రాస్తే ఈ వరల్డ్ అనేది కింద లైన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ప్రింట్ ఎల్ఎన్ రెండు ఉంటాయి మనకు ఫంక్షన్స్ ఇవి ప్రింట్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్ట్రింగ్ టెంప్లెట్ గురించి చూద్దాం. స్ట్రింగ్ టెంప్లెట్ అంటే ఏంటంటే, నార్మల్గా మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ var x = 5. ఓకే, ఇప్పుడు 50 చేద్దాం, ఇదొకటి. సో ఇక్కడ ప్రింట్ ఏం చేద్దాం అంటే మై ఏజ్ ఇస్, నేను 50 బదులు ఎక్స్ రాస్తున్నా. దేనికి? దీన్ని తీసేస్తున్నా. 50 రాయకుండా 50 అనేది మనం ఎక్స్లో స్టోర్ చేసాం కదా, అదే ఎక్స్ ఇక్కడ రాస్తున్నా. సో మై ఏజ్ ఇస్ 50. సో ఇక్కడ చూస్తే మై ఏజ్ ఇస్ ఎక్స్ అని వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని మనం యాక్సెస్ ఎలా చేయాలి? దీని లోపల ఉన్న వాల్యూని అది మనం ఇలా డాలర్ సింబల్ ఉంటుంది కదా, అది పెట్టాలి ఎక్స్ ముందు. సో మై ఏజ్ ఇస్ 50. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ var x = నా నేమ్ రాసా, ముబషిర్ అని. ఇక్కడ మై నేమ్ ఇస్, స్ట్రింగ్లో మనం ఒక వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఇలా రాస్తాం. ఇక్కడ నేను ఎక్స్ అని రాసా, మై నేమ్ ఇస్ ముబషిర్. ఇప్పుడు నాకు ఈ ముబషిర్ అనేది క్యాపిటల్లో కావాలి. నేనేం చేస్తాను అంటే ఈ ఎక్స్ని ఫ్లవర్ బ్రాకెట్స్లో పెట్టి డాట్ టు అప్పర్ కేస్. మై నేమ్ ఇస్ ముబషిర్. ఇప్పుడు ఇదంతా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మీకు వేరియబుల్ మనం యాక్సెస్ చేస్తున్నాం ప్రింట్ లోపల, కానీ దాంతోపాటు మనం జస్ట్ వేరియబుల్ని యాక్సెస్ చేయకుండా ఇంకేమన్నా చేయాలి. సో దానికోసం మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఇలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు తీసేస్తున్నా. ఇప్పుడు వేరియబుల్స్ చూద్దాం. స్ట్రింగ్ టెంప్లెట్ అయితే ఎలా యూస్ చేస్తామో చెప్పా కదా, వేరియబుల్స్ అను స్ట్రింగ్ టెంప్లెట్ రెండు కలిపి చూద్దాం. సో వేరియబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి var, ఒకటి val. సో ఫర్ ఎగ్జాంపుల్ var x = 4, var y = 5. సో ఇప్పుడు మనం కోడ్లో ఇది డిక్లేర్ చేసాం. తర్వాత నేను ఏదో అనుకున్నా చేంజ్ చేయాలనుకుంటున్నా వాల్యూస్.
సో నేనేం చేస్తాను అంటే జస్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 10, y ఈజ్ ఈక్వల్స్ టు 20, రన్. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, వాల్ కెనాట్ బి రీఅసైన్డ్. అంటే ఏంటంటే వాల్ అనేది ఒక కాన్స్టెంట్, దీన్ని మనం చేంజ్ చేయలేం. ఒక్కసారి దీన్ని డిఫైన్ చేశాక మనం ఈ వాల్యూని చేంజ్ చేయలేం. అదే ఇది అంటే వేరియబుల్, దీన్ని మనం ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. వార్ అనేది వాల్ని మనం చేంజ్ చేయలేము. ఇప్పుడు మనం ఎక్కడ వాల్ చేయాలి అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, నార్మల్గా ఒకవేళ మనం ఏదైనా వాల్యూ చేంజ్ అవుతుంది అనుకోండి కోడ్లో, దాన్ని వార్ లాగా చేయాలి. ఒకవేళ చేంజ్ అవ్వట్లేదంటే వాల్ లాగా చేయాలి. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్లో కోడ్ చేస్తున్నప్పుడు మనం ఇలా వార్ యూజ్ చేసాము, అది ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. సో ఆండ్రాయిడ్లో ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది మనకు ఆల్రెడీ అక్కడ పక్కన హింట్ ఇస్తుంది, ఇది ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు, దీన్ని వాల్ లాగా చేంజ్ చేసుకోండి అని. ఓకే, సో నేను ఈ చేంజ్ని తీసేసి ఇక్కడ ప్రింట్ దాన్ని అడిషన్ చేద్దాం. అడిషన్ ఈజ్, ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇలా వార్ లేదా వాల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై చేసి ఇక్కడ మనం సిని యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక వేరియబుల్ 4 అని ఉంది, ఒక వేరియబుల్ 5 అని ఉంది. ఆ 2 వేరియబుల్స్ని యాడ్ చేసి ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసి ఆ ఇంకో వేరియబుల్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇది లేకుండా ఎలా చేస్తాం, ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఎక్స్ ప్లస్ వై, సేమ్ అవుట్పుట్. సో మనకి ఏదన్నా ఆపరేషన్ చేయాలి, ఏమైనా కోడ్ రాయాలంటే స్ట్రింగ్ టెంప్లెట్లో ఈ డాలర్ పక్కన ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ రాసి దాని లోపల రాయాలి. ఓకే, సో ఈ మూడింటిని తీసేద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చూసాము, వేరియబుల్స్ చూసాం, స్ట్రింగ్ టెంప్లెట్స్ చూసాం. ఇప్పుడు మనం నల్ అనేది ఒకటి చూద్దాం. నల్లబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నల్ అంటే ఏంటంటే నథింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నారు, వార్ నేమ్, కానీ మీకేం తెలీదు, స్టార్టింగ్లో దీని నేమ్ ఏముంటుందో మనకి ఏం తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాగిన్ ఐడి అలా క్రియేట్ చేస్తున్నాం, లాగిన్ పేజ్ ఉంటుంది కదా, అది క్రియేట్ చేస్తున్నాం. సో మనకు స్టార్టింగ్లో తెలీదు నేమ్ ఏముంటుందో, అది యూజర్ ఇచ్చాక లాగిన్ ఐడిలో నేమ్ ఏమి ఉండాలి, పాస్వర్డ్లో పాస్వర్డ్ ఏముండాలి, అదంతా తెలుస్తుంది. సో మనం దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇప్పుడు మనం దీన్ని ఇలా ఖాళీ వదిలేస్తే ఎర్రర్ వస్తుంది మనకి ఆండ్రాయిడ్ స్టూడియోలో కానీ కార్టూన్లో అయినా కానీ. సో దీనికి ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనం దీనికి ఒక టైప్ ఇస్తాం, ఇది స్ట్రింగ్ టైప్ అని, దాని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం, అంతే. ఇలా చేస్తే దీని వాల్యూ నల్ ఉన్నట్టు ఇలా. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం నేమ్ అనే పేరుతో, మనం ఏదన్నా పెట్టుకోవచ్చు, నేమ్, ఏజ్, ఇది ఒక స్ట్రింగ్ టైప్ అని ఇలా కాలన్ పెట్టి చెప్తున్నాను నేను. ఒకవేళ ఇది ఇంటీజర్ అయితే ఇక్కడ ఇంట్ ఇలా. ఇప్పుడు అది స్ట్రింగ్ కాబట్టి నేను స్ట్రింగ్ అని రాసాను. క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టా అంటే ఇది నల్ అని చెప్పడానికి. ఒకవేళ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, మనం ఏం చేయకుండా నార్మల్గా రన్ చేద్దాం, ఏం ఎర్రర్ రాలేదు. అదే ఇక్కడ స్ట్రింగ్ పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టకుండా మనం రన్ చేస్తే నల్ కెనాట్ బి అ వాల్యూ ఆఫ్ నల్ టైప్ స్ట్రింగ్. సో దీనివల్ల మనకేం అర్థమైందంటే స్ట్రింగ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నల్, ఒకటి నాన్ నల్. ఏవైతే మనం ముందు నుంచి డిక్లేర్ చేస్తున్నామో అవి నాన్ నల్, ఏవైతే మనకు తెలీదో అవి నల్. సో ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ పెట్టి నల్ ఇచ్చేసా. ఓకే, ఇప్పుడు మనం దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసి ఇచ్చాము, ప్రింట్ నేమ్, ఇక్కడ ఏబిసి అని వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ నల్ ఉంటుందా లేదా అన్నట్టు ఆప్షనల్ లాగా చెప్పాము. నల్ పేరు ఉంటుందా లేదా పేరు ఉండదా మనకు తెలీదు, మాకైతే తెలీదు. సో మేము ఫస్ట్ ఎందుకైనా మంచిది అన్నట్టు నల్ ఇచ్చేస్తున్నామని. తర్వాత నేమ్ ఇచ్చాము, నేమ్ని ప్రింట్ చేసాం. ఒకవేళ దీన్ని తీసేద్దాం, మనం నేమ్ ఇవ్వలే, తీసేద్దాం, జస్ట్ ప్రింట్ చేద్దాం, నల్ వచ్చింది. ఎందుకంటే నల్ ఏం లేదు, నల్ 0 అన్నట్టు. 0 కూడా కాదు, 0 అన్నా కానీ 0కి ఒక వాల్యూ ఉంటుంది. నల్ అంటే వాల్యూ లెస్ అనేది, వాల్యూనే ఉండదు. ఇప్పుడు కండిషన్స్ చూద్దాం.
ఇఫ్ ఎల్స్ ఒకవేళ ఇది జరిగితే ఇది అవ్వాలి, ఇది అయితే అది అవ్వాలి అని. సో ఇందులో ఎలా రాస్తామంటే మనం నార్మల్గా ఇఫ్ ఇక్కడ కండిషన్ వస్తుంది, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఏం అవ్వాలో ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇచ్చా. ఓకే, ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఒకవేళ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే యూ క్యాన్ ఓట్, మనం ఓట్ చేయొచ్చు. ఇప్పుడు ఓకే, మనం దీన్ని రన్ చేసి చూద్దాము. 18 ఉంది, మనం యూ క్యాన్ ఓట్. ఒకవేళ 20 ఉన్నా కానీ యూ క్యాన్ ఓట్. ఒకవేళ 17 ఉంది, 18 కంటే తక్కువ, అప్పుడు ఏం అవ్వట్లేదు. సో ఇది ఏమన్నా ఎర్రర్ చేసామా? మనం ఏం చేసాము, ఒకవేళ 18 కంటే ఎక్కువ లేదా 18 ఉంటే ఇది అవ్వాలని రాసాం, కానీ ఒకవేళ 18 కంటే తక్కువ ఉంటే ఏం రాయాలో అది ఏం చేయాలో అది రాయలే. సో దానికి ఎల్స్ అనేది ఒక బ్లాక్ రాస్తాం, ఎల్స్. సో ఎల్స్లో ఏం రాస్తున్నా అంటే నేను ప్రింట్ యూ కెన్ నాట్ ఓట్, గో అండ్ ప్లే. ఇప్పుడు రన్ చేస్తే ఫస్ట్ ఈ ఏజ్ ఉంది కదా, ఇఫ్లో ఈ ఏజ్ చెక్ చేస్తుంది. ఈ ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా, 0 ఈక్వల్స్ టు ఉందని. ఇది అయితే కరెక్ట్ అవ్వలేదు, సో ఈ ఎఫ్లోకి వెళ్ళదు. తర్వాత ఎల్స్ రాసాము, ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. అలానే మనం చాలా ఇఫ్ రాయొచ్చు, మనం ఎన్ని అయినా ఇఫ్ కండిషన్స్ రాయొచ్చు, కానీ ఎల్స్ బ్లాక్ అనేది ఒకటే ఉంటుంది. మనం ఎన్ని ఇఫ్ రాసినా ఒకటే ఎల్స్ బ్లాక్ ఉంటుంది. అండ్ ఈ ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ కూడా రాయొచ్చు, ఎన్ని ఇఫ్లు అయినా రాసుకోవచ్చు. ఒకవేళ 18 కంటే ఎక్కువ ఉంది, ఒకవేళ 18 కంటే ఎక్కువ ఉండి ఇఫ్ ఏజ్ ఈస్ ఈక్వల్ టు 20, యు ఆర్ 20, ఇది రాసాము. రన్ చేసి చూద్దాం. ఓకే, ఇది ఎల్స్లో వెళ్తుంది కదా, 20. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఏజ్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, ఇది ట్రూ అయింది, అంటే 20 అనేది గ్రేటర్ దాన్ 18 కదా. ఈ బ్లాక్లోకి వచ్చి ఇక్కడ ఇది ప్రింట్ చేసింది, యూ క్యాన్ ఓట్ అని. తర్వాత ఇలా వెళ్తుంది, ఈ బ్లాక్లోనే ఇలా ఇలా కిందకి వెళ్తుంది. ఈఫ్ చూసింది, ఓకే మళ్ళీ ఇఫ్ ఉందా, సరే ఏజ్ ఈక్వల్స్ టు 20, అంటే ఏజ్ అనేది 20 ఉందా అని. అవును 20 ఉంది. సో ఈ బ్లాక్లోకి వెళ్ళింది, మళ్ళీ ఈ బ్లాక్లోకి. ఇక్కడ ఏముంది, యు ఆర్ 20 అని ప్రింట్ అయింది. ఇక్కడ నేను ప్రింట్ రాసా కాబట్టి ఒకవేళ ప్రింట్ ఎల్ అని రాస్తే నెక్స్ట్ లైన్లోకి వచ్చింది ఇది. సో ఇఫ్ అనేది ఇలా రాస్తాం, ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇప్పుడు ఎక్కువ మనం ఇఫ్ ఎల్స్ రాయకుండా వెన్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఎక్కువ యూజ్ చేస్తాం మనం, వెన్ అనేది. సో వెన్ అనేది యూజ్ చేస్తే చాలా కొంచెం ఆప్టిమైజ్డ్ అవుతుంది మన కోడ్, కాకపోతే ఒక టైప్ ఆఫ్ ఆప్టిమైజేషన్ అది. ఎందుకంటే కాట్లిన్ది ఏదైతే కంపైలర్ ఉంటుందో అది బ్యాకెండ్లో మన ఇఫ్ ఎల్స్ని వెన్ స్టేట్మెంట్లానే చేంజ్ చేస్తుంది. సో అదెందుకు చేంజ్ చేయడం, మనం రాయడమే వెన్లో రాస్తే అయిపోతుంది కదా. సో నేనేం చేస్తున్నా అంటే వెన్ ఏజ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఏజ్ ఎప్పుడైతే ఏజ్, దీని మీనింగ్ ఎప్పుడైతే ఏజ్ తర్వాత 18 ఉంటుందో ప్రింట్ ఎల్ఎన్ యూ క్యాన్ ఓట్. ఎప్పుడైతే 19 ఉంటుందో నైస్. ఓకే, ఇప్పుడు మనం ఎల్స్ కూడా రాయాలి కదా. ఎల్స్ రన్ చేసాము. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందో చెప్తా. ఇది మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. ఈ వెన్ ఏజ్ అంటే ఎప్పుడు అయితే ఏజ్ 18 ఉంటుందో ఇది చేయండి, 19 ఉంటుందో
ఇది చేయండి. ఒకవేళ 18 లేదు, 19 లేదు, ఇంకా ఇక్కడ ఏమైనా కండిషన్స్ రాసాము అది కూడా లేదు. సో ఎల్స్ బ్లాక్. ఈ ఎల్స్ బ్లాక్ అనేది వెన్ లోపలే రావాలి, బయట కాదు. ఇది వెన్ వి కర్లీ బ్రేసెస్, దీని లోపల ఎల్స్. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒకటే లైన్ లేదు, చాలా లైన్స్ ఉన్నాయి. సో మీరు ఇలా చేసి దీని లోపల మీకు ఎంత కోడ్ కావాలో అంత కోడ్ రాయొచ్చు. ఓకే. సో ఇది ఇఫ్ ఎల్స్ అండ్ వెన్, వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఒక కండిషన్ ట్రూ అయితే కానీ ఇది చెయ్యాలని. ఇప్పుడు మీకు మొత్తం నేర్చుకోవాలి అంతా. సో ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంది చూడండి, కాట్లిన్ లాంగ్ ఓఆర్జీ బై ఎగ్జాంపుల్ అనేది. సో ఇక్కడ మొత్తం ఇచ్చారు డాక్యుమెంటేషన్, చాలా ఈజీ డాక్యుమెంటేషన్. ఇంకా ఇక్కడే మీకు ఏమైనా నేర్చుకోవాలంటే ఇక్కడే ఇలా రన్ చేసి వీళ్ళ వెబ్సైట్లోనే వీటి అవుట్పుట్స్ అంతా చూడొచ్చు. ఇక్కడ కంట్రోల్ ఫ్లో ఉంది, వెన్ ఇలా వెన్ ఆబ్జెక్ట్ ఒకవేళ 1 అయితే ప్రింట్ 1 అవ్వాలి, ఒకవేళ హెలో అయితే గ్రీటింగ్స్ అని ప్రింట్ అవ్వాలి అలా. సో ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాము. అలానే ఇప్పుడు యారే చూద్దాం. యారే అంటే ఏంటి? కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అన్ని వేరియబుల్స్ సేమ్ టైప్వి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వేరియబుల్స్ ఉండొచ్చు కదా, స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్ అలా. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పీస్ ఆఫ్ మెమరీ తీసుకొని వాటిలో సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకొని సేమ్ స్టూడెంట్స్ని, అంటే అందరు సిఎస్సి వాళ్ళని ఒక క్లాస్లో వేస్తున్నారు, అందరూ ఈసీఈ వాళ్ళని ఒక క్లాస్లో వేస్తున్నారు. సో వాళ్ళ డేటా టైప్ అనేది సిఎస్సి, వాళ్ళ డేటా టైప్ అనేది ఈసీఈ అలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు array of Mubashir ఇలా నేను ఒక 4 పేర్లు ఇచ్చా. సో ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, 4 వేరియబుల్స్ ఒక యారోలో స్టోర్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం ఎలా యాక్సెస్ చేయాలి? సో దీనికి మనం ప్రింట్లో ఏం రాస్తామంటే, ఒకవేళ మీరు ఏ రాశారు, సో ఇదేంటంటే దీని లొకేషన్, ఈ యారే, ఈ ఏ అనే యారే ఎక్కడైతే ఉందో దాని లొకేషన్ మనకు ప్రింట్ అయింది. మనకు లొకేషన్ అవసరం లేదు, మనకు ఈ లొకేషన్లో ఉన్న డేటా కావాలి. సో నేను ఏ ఆఫ్ 1 చేస్తున్నా, ప్రియా వచ్చింది. సో ఫస్ట్ పేరు ఎలా యాక్సెస్ చేయాలి? మనం ఫస్ట్ ఎలిమెంట్ ఇది కదా ముబషిర్ అనేది. సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలంటే, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఏ ఆఫ్ 0 ముబషిర్. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రింట్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, 2, 3 అలా నాకు అలా వద్దు, నేను ఒక్కసారే మొత్తం ఇదంతా రావాలి అంటే దానికి లూప్ అనేది ఒకటి ఉంటుంది. లూప్ అంటే ఏంటి? ఒకటే పనిని మనం కావాల్సినంత సార్లు చెయ్యాలి. సో మనం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం కదా, ఎన్నిసార్లు? 1, 2, 3, 4, ఒకటే పనిని 4 టైమ్స్ చేస్తున్నాం. సో దాన్ని ఒక లూప్లో ఇచ్చేద్దాం మనం. సో మనం ఒక ఫర్ అనేది లూప్ రాద్దాం. ఫర్ లూప్ ఎలా రాస్తాం? ఇప్పుడు ఫర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసాం, ఒక వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. నేమ్ ఇన్ ఏ ప్రింట్ ఎల్ఎన్ నేమ్. దీని మీనింగ్ చెప్తా, ఫస్ట్ రన్ చేద్దాం. అన్ని లైన్గా ప్రింట్ అయ్యాయి. సో నేమ్ అనేది ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఏలో వెళ్తుంది, ఏలో వెళ్ళి ప్రతి ఒక్క నేమ్ని టెంపరీగా ఈ ముబషిర్ని నేమ్లోకి సేవ్ చేస్తుంది టెంపరీగా. ఎప్పటి వరకు? ఈ లూప్ రన్ అయినంత వరకు. ప్రింట్ చేసింది, ఏం ప్రింట్ చేసింది? నేమ్. సో నేమ్లో ఏముంది అప్పుడు? ముబషిర్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇంకా ఇది చూసింది ముబషిర్ తర్వాత ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా అని. అవును, ఈ ప్రియా ఉంది. సో ప్రియాని నేమ్లోకి టెంపరీగా సేవ్ చేసింది. సేవ్ చేశాక ఆ నేమ్ ప్రింట్ చేసింది. ఇంకా చూసింది ఇంకేమైనా నేమ్ ఉందా. అవును, ఇక్కడ ఒక నేమ్ ఉంది, అశ్వు. ఈ అశ్వుని మళ్ళీ నేమ్లోకి టెంపరీగా సేవ్ చేసి ప్రింట్ చేసింది. తర్వాత గణేష్ని చూసింది, గణేష్ని కూడా ప్రింట్ చేసింది. తర్వాత ఏం లేవు కాబట్టి ఆగిపోయింది. సో ఒకవేళ మనం లూప్ని ఇలా ఎలిమెంట్స్
ప్రింట్ చేయాలంటే ఇలా ఫర్ అనే ఒక లూప్ యూస్ చేస్తాం. ఇంకా చాలా టైప్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా మనం ఇప్పుడు ఇలా యూస్ చేసింది ఈ క్యారెట్ అనేది ఉంది కదా, ఈ క్యారెట్ని కేక్లోకి సేవ్ చేసి ప్రింట్ చేస్తున్నాం ప్రతిసారి. క్యారెట్ చీజ్ చాక్లెట్, క్యారెట్ చీజ్ చాక్లెట్, ఇవి చూస్ చేసాం. ఇప్పుడు రేంజెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఐ ఇన్ 0 ... ఫర్ ఐ ఇన్ ప్రింట్ ఐ 0 1 2 3. ఇప్పుడు మనకు అర్థమైంది రేంజ్ అనేది ఏంటి, 0 నుంచి 3 వరకు మనకు నంబర్స్ కావాలంటే ఇలా డాట్ డాట్ పెట్టి చేస్తాం. ఇప్పుడు మనకు 93 వరకు కావాలి. సో ఐ అనేది ఏమవుతుంది, ఫస్ట్ 0 అనే వాల్యూ ఐలో వెళ్ళి 0 ప్రింట్ అయింది, 1 అనే వాల్యూ ఐలో వెళ్ళి 1 ప్రింట్ అయింది. అలా 93 వరకు, 0 నుంచి 93 వరకు, ఇక్కడ 93 వరకు వెళ్ళి ఐలో సేవ్ అయ్యి టెంపరీగా ప్రింట్ అవుతాయి. సో ఇది రేంజ్. ఇప్పుడు ఇక్కడ మనకు స్టెప్ కూడా ఉంటుంది, స్టెప్ 2. ఇప్పుడు స్టెప్ 2 అంటే ఏంటి, 0 వచ్చింది, 1ని స్కిప్ చేసి 2 ప్రింట్ అయింది, 3ని స్కిప్ చేసి 4 ప్రింట్ అయింది, 5ని స్కిప్ చేసి 6 ప్రింట్ అయింది. సో డిఫాల్ట్గా మన స్టెప్ అనేది 1 ఉంటుంది. ఓకే, 1 అంటే ప్రతి ఒక్క వేరియబుల్ ప్రింట్ అవ్వాలని, లేదా ఏదో ఒకటి అవ్వాలి, కానీ ప్రతి ఒక్క వేరియబుల్ అవ్వాలి. స్టెప్ 2 అంటే ఏంటి, ప్రతి సెకండ్ వేరియబుల్ ప్రింట్ అయింది. అంటే 0కి నెక్స్ట్ సెకండ్ వేరియబుల్ ఏంటి 2, 2కి నెక్స్ట్ సెకండ్ వేరియబుల్ ఏంటి 4, అలా. అలానే మనకు డౌన్ టు, ఇది కాపీ చేద్దాం. దీన్ని తీసేద్దాం లేదా కామెంట్ అవుట్ చేద్దాం. సో ఐ ఇన్ 3 డౌన్ టు 0 అంటే 3 నుంచి కిందకి వెళ్ళాలి, డిక్రీజ్ అవ్వాలి వాల్యూ 3 నుంచి 0 వరకు. సో ఇలా రాస్తాం దాన్ని. ఓకే, సో మనం రేంజెస్ కూడా చూసాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫంక్షన్స్ ఎక్కడుంది, ఇక్కడ. సో మీరు ఒక పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలి మీరు. సో ప్రింట్ చేసుకుంటూ కూర్చుంటారు, గుడ్ మార్నింగ్ ముబషీర్, గుడ్ మార్నింగ్ ప్రియా అని. సో అలా కాకుండా ఒక ఫంక్షన్ రాద్దాం, ఫన్ గ్రీట్ println గుడ్ మార్నింగ్. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఏం లేదు, ఇక్కడ మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. ఎక్కడ, ఈ మెయిన్ ఫంక్షన్ బయట, ఈ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, దాని బయట గ్రీట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము. దాన్ని ఇప్పుడు ఇక్కడ పిలుస్తున్నాం మెయిన్ ఫంక్షన్లోకి. ప్రింట్ చేస్తే ఏమవుతుంది, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ ఒక్కటే వద్దు, నాకు ఎవరి పేరుకి వాళ్ళది కావాలి, గుడ్ మార్నింగ్ ముబషీర్, గుడ్ మార్నింగ్ ప్రియా అనేది. సో గుడ్ మార్నింగ్ పక్కన ఏం రావాలి, ఒక నేమ్. సో నేమ్ని మనం ఒకవేళ ఇక్కడ నేను పాస్ చేస్తున్నా నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ముబషీర్ అనే నేమ్ పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ గ్రీట్లో మనం ఒక నేమ్ ఇస్తున్నాం, మరి ఈ గ్రీట్ అనేది ఇక్కడ తీసుకోవాలిగా నేమ్. సో దానికి మనం నేమ్ అనే ఒక వేరియబుల్ చేసి, అదొక టైప్ స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్ అనే ఒక స్ట్రింగ్తో ఉన్న వేరియబుల్ మనకు వస్తుంది, అది తీసుకొని ఇక్కడ ప్రింట్ చేపి అని. మీరు ఇక్కడ ఏ నేమ్ అన్నా పెట్టుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్, ఇక్కడ మై నేమ్. ఇక్కడ రన్ చేస్తే ఏమైంది, మెయిన్ ఫంక్షన్ కాల్ అయిందా ఫస్ట్, తర్వాత గ్రీటింగ్స్ అనే ఫంక్షన్ కాల్ అయింది, గ్రీట్ అనే ఫంక్షన్. ఈ మనం ముబషీర్ ఇచ్చామా, ఈ ముబషీర్ అనేది మై నేమ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసి ఎన్నిసార్లన్నా పేస్ట్ చేసుకోండి, జస్ట్ పేర్లు చేంజ్ చేసి, రియాన్, గణేష్, ఇలా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇలా వాళ్ళ పేరుతో ప్రింట్ అయింది. సో ఫంక్షన్స్ మనం దీనికే యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీస్ ఆఫ్ కోడ్ని ఎక్కడైనా చాలాసార్లు యూస్ చేస్తున్నాం వేరే దగ్గర, కానీ ఒకవేళ ఇది లోపల ఉన్న పారామీటర్, దీన్ని పారామీటర్ అంటాం, ఇది వేరే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా.
సో ఈ ఫంక్షన్ ఏం చేస్తదంటే నార్మల్‌గా గ్రీట్ చేస్తది. కానీ ఈ ఫంక్షన్ ఏం చేస్తదంటే ఒక ఏజ్ అనే ఒక ఇంటీజర్ తీసుకుంటది. ఓకే. ఇక్కడ ఏం రాద్దామంటే అండ్ యువర్ ఏజ్ ఇస్ ఏజ్. సో ఇక్కడ నేను 8 రియాన్ పక్కన ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చా. గణేష్ పక్కన అషు పక్కన 19 ఇచ్చా. రన్ చేశా. సో ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి పారామీటర్ ఇచ్చాం. సో ఈ ఫంక్షన్ పేరు సేమ్ ఉన్నా కానీ ఒక పారామీటర్ ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తుందో ఆ ఫంక్షన్‌లోకి వెళ్తుంది. సో ఈ ఫంక్షన్ అనేది ఒక పారామీటర్ యూజ్ చేస్తుంది కాబట్టి ఇది ఇందులోకి వెళ్ళింది. కానీ ఇది రియాన్ అను 20 ఉండేది మాత్రం 2 పారామీటర్స్. సో ఏ ఫంక్షన్ అయితే 2 పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తుందో అందులోకి వెళ్తుంది. గ్రీట్ అనే పేరుతో. సో ఎక్కడైతే ఒక పీస్ ఆఫ్ కోడ్‌ని వేరే వేరే దగ్గర యూజ్ చేస్తామో దానికి వేరే వేరేలాగా ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసి మెయిన్ ఫంక్షన్‌లో జస్ట్ కాల్ చేస్తే మాత్రం సరిపోతది. సో అంతే, ఫంక్షన్ సేమ్ ఉండదు. జస్ట్ ఇంతే. ఇప్పుడు మనకు హై ఆర్డర్ ఫంక్షన్స్ అని ఉంటాయి. అవి చూద్దాము మనం ఆండ్రాయిడ్ కోడ్ చేస్తున్నప్పుడు అవి ఇంకా మంచిగా అర్థమవుతది. తర్వాత ఊప్స్. సో ఊప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఊప్స్‌లో మనకేమేమి ఉంటాయి? అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం. ఓకే. సో ఈ 4 ఉంటాయి. ఈ 4 కూడా మనం చూడాలంటే మళ్ళీ ఆండ్రాయిడ్‌లోనే చూడాలి. లేకపోతే వేరే ఐడీ ఇన్‌స్టాల్ చేసి చూడాలి. ఎందుకంటే కొత్త కొత్త ఫైల్స్ మనం క్రియేట్ చేసి అందులో చేస్తే మనకు అర్థమవుతది. అబ్స్ట్రాక్షన్ దేనికి యూజ్ చేస్తాము, ఇన్హెరిటెన్స్ దేనికి యూజ్ చేస్తాము, ఇన్హెరిటెన్స్ మీనింగ్ ఏంటి, పాలిమార్ఫిజం మీనింగ్ ఏంటి. పాలిమార్ఫిజం మీనింగ్ మనం ఆల్రెడీ ఇందాక చూసాము. ఎప్పుడు? ఇందులో. పేరు సేమ్ ఉంది. కానీ వేరే పారామీటర్స్ మాత్రం డిఫరెంట్ తీసుకుంటున్నాయి. ఇదే పాలిమార్ఫిజం, ఇంకేముండదు. సో మనం పాలిమార్ఫిజం ఆల్రెడీ చూసేసాము. ఓకే. సో ఇందులో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. సో అది చూద్దాం ఒకసారి. సో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. క్లాస్ పర్సన్. సో క్లాస్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా. మీరు ఒక ఇల్లు కడుతున్నారు, దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఇక్కడ పిల్లర్ ఇది రావాలి, ఇక్కడ స్టెప్స్ రావాలి, ఈ రూమ్ ఇక్కడ రావాలి, అది ఇక్కడ రావాలి, దీని కలర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో ఇదంతా ఒక బ్లూ ప్రింట్ లోపల ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ఏం లేదు, దానికి ఏం వాల్యూ లేదు. దాని నుంచి కట్టే ఇంటికి వాల్యూ ఉంటుంది. దాని నుంచి ఏదైతే మనం ఇల్లు కడతామో దానికి వాల్యూ ఉంటుంది. సో దీన్ని మనం బ్లూ ప్రింట్ అంటాము. క్లాస్ నుంచి ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తామో దానికి మెయిన్ వాల్యూ ఉంటుంది. అది ఇల్లు అన్నట్టు. ఓకే. సో పర్సన్ అనేది ఏం లేదు. ఈ క్లాస్ పర్సన్ ఉంది కదా, దాని నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. దానికి ఒక వాల్యూ ఉంటుంది. మనం ఎన్ని వాల్యూస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఒక క్లాస్తో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసాము. సేమ్ అదే బ్లూ ప్రింట్తో మనం ఎన్ని ఇల్లులైనా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇల్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు, డిట్టో ఉన్నది. లేదా జస్ట్ కలర్ చేంజ్ చేసి విండోస్ సైజ్ని తగ్గించి అలా కూడా క్రియేట్ చేసుకోవాలి. అది మన ఇష్టం. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి ఒక క్లాస్ క్రియేట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్, ఇక్కడ క్యాపిటల్ పీ ఇస్తా, క్లాస్ పర్సన్. ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను వాల్ నేమ్ స్ట్రింగ్ అని ఇచ్చేసా. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో ఏం చేస్తున్నా అంటే వాల్ p1 ఈజ్ ఈక్వల్స్ టు పర్సన్. ఇప్పుడు p1 అనే పేరుతో ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసేసాము. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ p1 డాట్ నేమ్ అండ్ ఇక్కడ రన్ చేద్దాం. ముబ్బు ప్రింట్ అవుతుంది. సో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముబ్బుకి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? వాల్ లెగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే లెగ్స్ ఒక ఇంటీజర్ వాల్యూ, ఇక్కడ నేను 2 అని ఇచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ln ఇక్కడ p1 డాట్ లెగ్స్. ఇప్పుడు మనకు ఒక పర్సన్ అనేది వచ్చేసింది ఒక క్లాస్.
ఇప్పుడు మీరు ఈ పర్సన్‌తో ఎన్ని మనుషులనైనా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అంటే ముబ్బు అనే ఒక మనిషిని క్రియేట్ చేశా. ఓకే. ఆ పర్సన్ పేరు ముబ్బు. ఆ పర్సన్‌కేమో 2 లెగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని అన్నా క్రియేట్ చేసుకోండి. P2 ఈజ్ ఈక్వల్స్ టు పర్సన్ ప్రియా. ప్రియాకేమో 4 లెగ్స్ ఉన్నాయి. ప్రియా ఏలియన్ అనుకోండి. సో ఇక్కడ మనం P2 ప్రియా 4. ఓకే. సో ఇలా ఒక క్లాస్‌ని క్రియేట్ చేసి దాని నుంచి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి చూపిస్తా అమెజాన్. సో ఇదంతా ఒక క్లాస్ లోపల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనే ఒక క్లాస్ ఉండొచ్చు. అందులో ఇవన్నీ ఉన్నాయి. సో క్లాస్‌లో వాడు ఏం చెప్తాడంటే ప్రతి ఒక్క దానికి ఇమేజ్ ఉంటది. ఇలా ఒక టైటిల్, ఇలా స్టార్ రేటింగ్, ప్రైస్ అని ఇక్కడ ఇలా ఇచ్చేస్తాడు. వాల్ ఇమేజ్, వాల్ నేమ్, టైటిల్, వాల్ ప్రైస్ ఇలా అని. తర్వాత మెయిన్ ఫంక్షన్‌లో ఇలా పాస్ చేస్తాడు. సామ్‌సంగ్ 20,000 ఇమేజ్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది అలా. సో ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్‌కి. సో కాట్లిన్ మనకు ఆండ్రాయిడ్‌కి ఇంతే కావాలి. ఓకే. మీకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ చూడొచ్చు, లేకపోతే మళ్ళీ వినొచ్చు. నేను చాలా షార్ట్ వీడియో పెట్టా ఇది. ఎందుకంటే బేసిక్స్ మనకు జస్ట్ ఏది దేనికి యూజ్ చేస్తామో జస్ట్ అది అర్థం అవ్వడానికి. కాట్లిన్ నేర్పియట్లేదు. ఇఫ్ ఎల్స్ దేనికి యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అంతే. ఇఫ్ ఎల్స్‌లో మనం ప్రాబ్లమ్స్ చేయడం అదంతా చేయట్లేదు ఇక్కడ. ఇఫ్ ఎల్స్ దేనికి యూజ్ చేస్తాము, లూప్స్ దేనికి యూజ్ చేస్తాము, ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, దాన్ని కాల్ ఎలా చేస్తాం, జస్ట్ అది చెప్పడానికి మాత్రమే ఇది. తర్వాత మనం ఆండ్రాయిడ్ చేస్తూ చేస్తూ చాలా నేర్చుకోవచ్చు. ఓకే. సో ఈ రోజుకి మనం కాట్లిన్ బేసిక్స్ చూసాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ నుంచి మనం ఆండ్రాయిడ్లోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజుకంతే. బాయ్.